Hello, this is Dr. Praveen Ramchandra. I'm senior endocrinologist working in Diaplus Endocrinology Clinic, Yelahanka, Newton, Bangalore, India. Please watch this video. వేసవి కాలం వచ్చిందంటే చాలు షుగర్ లేదా డయాబెటీస్ ఉన్నవారికి ఒకే ఒక్క పెద్ద డౌటొస్తుంది. అదేంటంటే అసలు మనం మామిడి పండు తినొచ్చా లేదా? ఈ సందేహాన్ని తీర్చడానికే ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణ చూడబోతున్నాం. బెంగళూరులోని యలహంకలో ఉన్న డయాప్లస్ ఎండోక్రినాలజీ క్లినిక్ సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారిచ్చిన పక్కా క్లినికల్ గైడ్లైన్స్ ఆధారంగా దీన్ని తయారుచేశాం. పదండి మొదలు పెడదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 విషయాలు చూద్దాం. ముందుగా మామిడిపై ఉన్న అపోహలు, ఆ తర్వాత మోతాదు లేదా పోర్షన్ కంట్రోల్, దాన్ని తినాల్సిన బెస్ట్ పద్ధతులు, సరైన పండును ఎలా ఎంచుకోవాలి, పచ్చిదానికి పండిన దానికి తేడా ఏంటి, మరియు చివరిగా మనం పాటించాల్సిన ఆ గోల్డెన్ రూల్ ఏంతో ఫటఫట్ చూసేద్దాం. ముందుగా మొదటి భాగం, ది మ్యాంగో మిత్ బస్టెడ్. ఎప్పటినుండో ఉన్న అపోహలను ఇప్పుడు బద్దలు కొట్టేద్దాం. ప్రతి సమ్మర్లో పేషెంట్లు తమ ఎండోక్రినాలజిస్ట్ను అడిగే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు డయాబెటీస్ ఉన్నవారు మామిడిపండు తినవచ్చా? పండ్ల రాజు కదా, దాన్ని వదులుకోవడం అంత తేలికైన విషయం కాదు కదా. దీనికి సమాధానం వింటే ఖచ్చితంగా సంతోషిస్తారు. అవును, నిరభ్యంతరంగా తినచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న కండీషనుంది. ఖచ్చితమైన కొన్ని నియమాలు పాటిస్తూనే తినాలి. మామిడిపండు గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 51 నుండి 56 మధ్య ఉంటుంది. అంటే ఇది మరి అంత ప్రమాదకరం కాదు. అసలు ప్రాబ్లమంతా పండులో లేదు, మనం ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనే దానిమీదే ఉంటుంది. అందుకే ఇక రెండవ భాగం, పోర్షన్ కంట్రోల్ ఇస్ కీ. అసలు మోతాదును ఎలా నియంత్రించాలో చూద్దాం. ఇక్కడ అసలైన మ్యాజిక్ అంతా మోతాదులోనే ఉంది. సేఫ్గా మామిడి పండు తినాలంటే రోజుకు 50 నుండి 75 గ్రాములు మాత్రమే తినాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న కప్పులో సగం వరకు చిన్న ముక్కలుగా కోసిన తాజా మామిడి పండనమాట. మెడికల్గా చూస్తే ఇందులో దాదాపు 12 నుండి 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా సేఫ్ లిమిట్. దీన్ని ప్రాక్టికల్గా ఫాలో అవడానికి 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, మామిడి పండును జస్ట్ ఒక ఫ్రూట్ పోర్షన్గా మాత్రమే లెక్కించాలి. స్టెప్ 2, రోజుకు ఒక్కసారి మాత్రమే తినాలి. స్టెప్ 3, మొత్తం మీద రోజు మొత్తంలో ఒక చిన్న మామిడిపండు సైజును మించి అస్సలు తినకూడదు. మామూలుగా అయితే రోజుకు దాదాపు 150 గ్రాముల పండు తినే ఛాన్స్ ఉంటుంది. అందులో ఈ మామిడిపండును ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం చేసుకుంటే చాలు, అంతా సెట్. మూడవ భాగం, బెస్ట్ వేస్ టు ఈట్ ఇట్. అసలు దీన్ని ఏ రూపంలో దేనితో కలిపి తింటే మంచిదో ఇప్పుడు చూద్దాం. చాలామంది చేసే పొరపాటిక్కడే ఉంటుంది. మామిడిపండును బెస్ట్ పద్ధతిలో తినాలంటే భోజనం తర్వాత ప్రోటీన్ లేదా ఫైబర్తో కలిపి తాజా ముక్కలుగానే తినాలి. అస్సలు చేయకూడదనే పనులేంటంటే జ్యూసులు చేసుకోవడం, షేక్స్, ఆమ్రస్ లేదా డ్రై మ్యాంగో రూపంలో తినడం, ముఖ్యంగా ఖాళీ కరపుతో తినడం. మామిడికాయని జ్యూస్ చేస్తే ఏమవుతుందంటే అది బుల్లెట్లాగా శరీరంలోకి వెళ్ళిపోయి షుగర్ లెవెల్స్ను అమాంతం పెంచేస్తుంది. మరి మామిడి మొక్కలతో ఎలాంటి ప్రోటీన్లను జతచేయాలి? ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ లేదా తీపిలేని పెరుగు మంచి కాంబినేషన్. లేదా కాస్త బాదం, వాల్నట్స్, పన్నీర్, ఉడికించిన గుడ్డు, చియా సీడ్స్, అవిసెగింజలు లేదా ఒక మంచి మిక్స్డ్ సలాడ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకిలా చేయాలంటే ఈ ప్రోటీన్లు మరియు ఫైబర్ కలిసి జీర్ణక్రియను స్లో చేస్తాయి. దాంతో బ్లడ్లో గ్లూకోజ్ సడన్గా స్పైక్ అవ్వకుండా బ్రేక్ వేసినట్లు ఆగిపోతుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ట్రిక్. భోజనంలో దీన్ని కరెక్ట్గా ఎలా చేర్చాలి? ఇక్కడ కూడా 3 సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. 1, మామిడిని ఒక పండులాగా మాత్రమే చూడండి. 2, దాన్ని ప్రోటీన్తో కలిపి ఫ్రెష్గా తినండి. ఇక మూడోది అత్యంత ముఖ్యమైనదేంటంటే అదే భోజనంలో ఇతర కార్బోహైడ్రేట్లను అంటే అన్నం లేదా రోటీల పరిమాణాన్ని ఖచ్చితంగా తగ్గించాలి. ఫుల్ మీల్స్ లాగించేసి దానికి అదనంగా మళ్లీ మామిడిపండును యాడ్ చేయడం చాలా డేంజర్. దాని బదులు మీ ప్లేట్లోని ఇతర కార్బ్స్ను ఈ మామిడిపండుతో రీప్లేస్ చేయాలి. 4వ భాగం, పికింగ్ ద రైట్ మ్యాంగో. మన దేశంలో ఎన్నో రకాలున్నాయి. మరి సరైన మామిడి పండును ఎలా ఎంచుకోవాలో చూద్దాం. మన మార్కెట్లో బోలెడు రకాల మామిడి పండ్లు ఉంటాయి కదా. వాటిలో బెస్ట్ చాయిస్ ఏంటంటే బాదామి లేదా కర్ణాటక ఆల్పాన్సో లాంటివి. ఎందుకంటే ఇవి కాస్త తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇవి సగం పండిన దశలో ఉన్నప్పుడు తింటే ఇంకా సేఫ్. కానీ దశేహరి, చౌసా లేదా కీట్ లాంటి రకాల్లో సహజ చక్కెరలు చాలా ఎక్కువ. అవి బాగా పండినప్పుడు మహాతీపిగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి తినేటప్పుడు కొంచెం కంట్రోల్ తప్పుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మోతాదును మరింత తగ్గించుకోవడం మంచిది. 5వ భాగం, రా వర్సెస్ రైప్.
అంటే పచ్చి మామిడికాయకు, పండిన పండుకు శరీరంలో జరిగే ప్రాసెస్ పరంగా ఏం తేడా ఉంటుందో డీకోడ్ చేద్దాం. ఒకసారి 100 గ్రాముల పచ్చి మామిడిని, పండిన మామిడిని పోల్చి చూద్దాం. పచ్చి మామిడిలో కేవలం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లుంటే పండిన దానిలో ఏకంగా 23 నుండి 25 గ్రాములకు చేరుకుంటాయి. ఇక షుగర్ చూస్తే పచ్చిదాంట్లో 1 లేదా 2 మాత్రమే ఉంటుంది. కాని పండిన పండులో అది ఏకంగా 22 నుండి 23 గ్రాములకు షూటప్ అవుతుంది. ఎందుకంటే మామిడి పండే కొద్దీ అందులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ కాస్త సింపుల్ షుగర్స్గా మారిపోతుంది. అందుకే క్యాలరీలు కూడా 60 నుండి 99కి పెరుగుతాయి. ఈ మార్పును ఖచ్చితంగా గమనించాలి. పచ్చిమామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 51 నుండి 55 వరకే ఉంటుంది. అంటే లో టు మోడరేట్ అన్నమాట. ఇందులో స్టార్చ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది బ్లడ్ షుగర్పై చాలా నెమ్మదిగా, మృదువైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగని గంపెడు తినేయకూడదు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నా కూడా తినే మోతాదును కంట్రోల్ చేసుకోవడమనేది ఎప్పటికీ మర్చిపోకూడని నియమం. ఇక చివరిది 6వ భాగం, ద గోల్డెన్ రూల్. ఈ విశ్లేషణకు ముగింపు. డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారు చెప్పిన ఫైనల్ క్లినికల్ సలహా ఏంటంటే, డయాబెటీస్ ఉన్నవారు ఏ మామిడి పండునైనా తినొచ్చు, కాని అది చిన్న మోతాదులో, తాజాగా ముక్కలుగా మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ జ్యూస్గా చేసి తాగకూడదు. అలాగే అన్నం, రోటీ లాంటి భారీ భోజనానికి అదనంగా దీన్ని అస్సలు తీసుకోకూడదు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు, మామిడి పండును ఎలాంటి భయం లేకుండా ఆస్వాదించవచ్చు. సో ఇప్పుడు ఆలోచించండి, ఈ అద్భుతమైన గైడ్లైన్స్ తెలుసుకున్న తర్వాత వేసవిలో ఆ ఇష్టమైన పండును సురక్షితంగా ఎంజాయ్ చేయడానికి మన భోజనపు ప్లేట్ను ఎలా ప్లాన్ చేసుకోబోతున్నాం? సరైన ప్రణాళికతో, ఒక చిన్న మార్పుతో ఖచ్చితంగా అద్భుతమైన బ్యాలెన్స్ సాధించవచ్చు. ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి, ఆలోచించి తినండి.